హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బట్టి ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటే వీళ్ళ వీడియో వచ్చేసి పెద్దగా ఏమీ లేదు. బట్ ఇక్కడ అక్క వాళ్ళు వడి బియ్యం వండుతున్నారు అన్నట్టు. లేకన నువ్వు కూడా రా అని చెప్పేసి చెప్పింది అక్క. అందుకని చెప్పేసి నేను అక్కడికి వెళ్తున్నాను. అండ్ నేనైతే ఈ డ్రెస్ వేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా పాత డ్రెస్ అన్నట్టు. ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇలాంటివి వేసుకుంటే ఇంకా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ డ్రెస్ వచ్చేసి నేను చెల్లెకు నాకు సేమ్ తీసుకున్నాను అప్పట్లో, చాలా రోజుల కింద డ్రెస్సే అన్నట్టు. అండ్ అట్లా పక్కకు పడేసాను. అండ్ నేనైతే ఇప్పుడు వేసుకున్నాను. ఒకసారి చూపిస్తాను పూర్తిగా ఎలా ఉందో. ఇలా ఉంటుంది అన్నట్టు ఓవరాల్గా. క్రీమ్ కలర్ లెగ్గింగ్ వేసుకున్నాను. లాంగ్ ఫ్రాక్ ఉంది కదా అని క్రీమ్ కలర్ వేసుకున్నాను. దాదాపుగా అంటే నేను వేసుకోను క్రీమ్ కలర్. షార్ట్ ప్యాంట్స్ అంటే షార్ట్ టాప్స్ వేసుకున్నప్పుడు క్రీమ్ కలర్ అయితే వేసుకోకుండా, అంటే క్రీమ్ కలర్ వేసుకోకపోతే బెటర్ అని అనుకుంటాను. ఎందుకంటే సేమ్ మన స్కిన్లో కలిసిపోతుందండి. దూరం నుంచి చూసే వాళ్ళకి వేసుకున్నారా లేదా అన్నట్టుంది. అండ్ మీరు ఎవరన్నా సేమ్ ఇలా క్రీమ్ కలర్ లెగ్గింగ్ ఎవరైనా యూజ్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం షార్ట్ టాప్స్కి అయితే అస్సలు యూజ్ చేయకండి. నా తరపున చిన్న ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. చాలా మంది చెప్తే నేను విన్నాను, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఈ విధంగా ఇది ఫుల్ ఉంది, నీ వరకు ఉంది, నీ అంటే 3/4 వరకు ఉంది కాబట్టి నేను వేసుకున్నానే తప్ప ఇంకా కొంచెం షార్ట్ టాప్స్ కానీ కట్స్ టాప్స్ అయితే అస్సలే వేసుకోకండి. నేను ఇంతకుముందు అంటే ఒకసారి ఎవరో ఇట్లా గుడిలో వేసుకొని వస్తే పక్కన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారన్నట్టు. అందుకని చెప్పేసి చెప్తున్నాను. వీలైతే మాత్రం వేసుకోకుంటే బెటర్. లేదు అంటే మీ దగ్గర ఉంది, వేస్ట్ ఎందుకు చేయడం అనుకుంటే నాలాగా వేసుకోండి. ఇలా ఇది నీ వరకు ఉంటుంది కాబట్టి 3/4 కాబట్టి ఏమీ కాదు, వేసుకోవచ్చు. ఇట్లా క్రీమ్ కలర్ దుపట్ట వేసుకున్నాను. ఇప్పుడైతే అక్కడికి వెళ్తాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం ఎవరికైనా లేడీస్కి యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను నేను. క్రీమ్ కలర్ అయితే దాదాపుగా లెగ్గింగ్ యూజ్ చేయకపోతేనే బెటర్. ఇక్కడ చూడండి ఇలా కనిపిస్తుంది అన్నట్టు. అందుకని చెప్పేసి కట్స్ టాప్స్ ఏమైనా ఉన్నా, లేదు అనుకుంటే వేరే వాళ్ళు చెప్పేటట్టు మనం ఎప్పుడు ఉండకూడదు అనేది నా ఒక ఆలోచన అన్నట్టు. ఎందుకు చాయిస్ ఇవ్వాలి మనం ఒకరికి చెప్పడానికి, ఎందుకు చాయిస్ ఇవ్వాలి? మీరైతే క్రీమ్ కలర్ లెగ్గింగ్ ఉంటే మాత్రం కంపల్సరీ సైడ్ కట్స్ టాప్స్లో అయితే అస్సలు వేసుకోకండి. ఇది నా తరపున చిన్న సలహా అనుకోండి, అంతే. నేనైతే క్రీమ్ కలర్ అప్పుడు ఏదో అనుకోకుండా తీసుకున్నానే కానీ దాదాపుగా దేనికి వేసుకోవడం లేదు. ఇలా లాంగ్ టాప్స్ ఏమైనా ఉంటే మాత్రం వేసుకుంటున్నాను. మీరు కూడా అదే ట్రై చేయండి. ఉన్నదాన్ని వేస్ట్ చేయడం, పడేయడం వేస్ట్ అంటే ఎందుకులే అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి. లేదు అంటే మనకు ఇప్పుడు లాంగ్ అంటే హాఫ్ శారీస్ వేసుకుంటారు చూడండి, అవిట్లో ట్రై చేయండి, బాగుంటుంది. బట్ కట్స్ టాప్స్కి అయితే వేసుకోకండి. ఇది నా తరపున. చలో అక్కడికి వెళ్దాం మరి అక్క వాళ్ళ ఇంటికి. అండ్ తెలిసిందే కదండి, ఇలా ఆల్రెడీ వాళ్ళ కటింగ్ కూడా స్టార్ట్ చేయలేదు, ఇలా ఉందన్నట్టు. అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు బయలుదేరుతున్నాను. అలాగేనండి, ఎవరైనా మిమ్మల్ని త్వరగా రండి, కొంచెం హెల్ప్ చేద్దురు, త్వరగా రండి అంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. అలాగే మీ హెల్ప్ వాళ్ళకు యూజ్ అవుతుంది అనుకుంటే వెళ్ళండి, లేదు అనుకుంటే మాత్రం మానేయండి. అదే బెటర్. ఎందుకు అంటారా, నేను ఈ మధ్యలో 2-3 చోట్ల చూసాను. త్వరగా రండి త్వరగా రండి అని చెప్పేసి పిలుస్తారు. మనం ఏమైనా చేద్దాము అనుకుంటే మేము చేస్తాం మీరు కూర్చోండి, మేము చేస్తాం మీరు కూర్చోండి. ఏమండి మనకు పని లేక వెళ్ళామా చెప్పండి? లేదా మనకు ఏం టైంపాస్ కాక వెళ్తామా? కాదు కదా. ఓకే, హెల్ప్ చేయమని పిలిచారు కదా వెళ్తాం. అక్కడ వెళ్ళేసరికి మీరు కూర్చోండి మేము చేస్తాం అంటారన్నట్టు. అందుకని చెప్పేసి నా అవసరం ఉంది అనుకుంటే మాత్రం నేను డెఫినెట్గా వెళ్తాను. లేదు అనుకుంటే మాత్రం నేను టైంకి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఇంకా టైం కంటే కొంచెం 2 నిమిషాలు లేట్గా వెళ్ళడానికి ట్రై చేస్తాను. అలా వెళ్తే బెటర్. అది ఇప్పుడు నేను వెళ్ళే చోట అక్కకు నా అవసరం లేదు అనిపించింది. ఎందుకు అంటారా, అక్కడ చాలామంది ఉన్నారు అక్కకు హెల్ప్ చేయడానికి, అందుకని చెప్పేసి నేను వెళ్ళలే. బట్ కొన్ని చోట్ల అయితే మిమ్మల్ని కూడా ఇలాగే చేసి ఉంటే తప్పకుండా మాత్రం వెళ్ళకపోవడమే బెటర్. మనం టైంకి వెళ్ళడమే బెటర్. వాళ్ళు ఏం నిరూపిస్తారంటే ఆ టైంలో మేము చేసుకోగలం, మీరు చూడండి అది. బట్ అది కూడా మనం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఏం అంత ఖాళీ లేము కాబట్టి వాళ్ళు ఏం పని చేస్తున్నారా అని చూడడానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదొకటి గమనించుకోండి. అండ్ మీ అవసరం ఉన్న చోట్ల మాత్రం ఎంత పని ఉన్నా సరే వదిలిపెట్టుకొని వెళ్ళండి. నేనైతే ఇది కంపల్సరీ పాటిస్తాను, చేస్తాను కూడా. అండ్ నా అవసరం ఉన్నది అనుకుంటే, అవసరం ఉంది అని చెప్పేసి ఎవరైనా పిలిస్తే మాత్రం డెఫినెట్లీ వెళ్తాను. లేదు వాళ్ళే చూపించడానికి, వాళ్ళు ఏం చేస్తాం మీరు హెల్ప్ చేయకపోయినా మేము చేసుకుంటాం అని చెప్పేసి కొంతమంది చూపించే వాళ్ళు ఉంటారు చూడండి, అస్సలు వెళ్ళను. వాళ్ళు ఎదుటి వాళ్ళు ఈ అమ్మాయికి పొగరనుకొని ఏమని అనుకోండి, డోంట్ కేర్, మనం పట్టించుకోకూడదు అలాంటి. నేనైతే ఇలాంటి
అనుకుంటానండి ఈ మధ్యలో. ఇంకా ఎప్పటికీ నేర్చుకుంటాను, ఒక్కొక్క మనిషి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటాను. ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను కూడా. ఇంకా అలా నేర్చుకోవడం వల్ల కొన్ని తెలుస్తాయి అన్నట్టు, ఎదుటి వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అనేది కూడా తెలుస్తుంది నాకు. చలో మరి వచ్చేసింది ఇల్లే, మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. కాలనీ అక్క వాళ్ళు ఆల్రెడీ సౌండ్ బాగానే వినిపిస్తుంది, చాలామంది హెల్ప్ చేస్తున్నట్టు. మీరు చూడండి ఇప్పుడు ఎంతమంది హెల్ప్ చేసేటోళ్ళు ఉన్నారో, దాన్ని బట్టి నేను రావడం కరెక్ట్ అంటారా టైంకి పని చేస్తారని. హాయ్ అక్క. ఈ అక్క వాళ్ళందరూ ఉంటారన్నట్టు అక్కకి హెల్ప్ చేయడానికి. అమ్మమ్మ కాయం కర్రీ ఏం వండుతున్నావు అమ్మమ్మ? ఆలు ఫ్రై, ఇంకా పప్పు నానబెట్టిర్రు అట్లనా? ఓకే ఓకే ఓకే. గ్రేవీ, ఆలు గ్రేవీ అమ్మమ్మ వండుతుంది. టమాటా కర్రీ, ఆలు టమాటా కర్రీ. ఓకే మాట్లాడు. కే న్యూజికాయ అందరు బాగున్నారా? అవునా, నాకు రానేలేదే. అంతేనా? అమ్మమ్మ వచ్చేసి వంటలు చాలా టేస్టీ చేస్తుంది. అమ్మమ్మ వచ్చేసి మా మమ్మీ వాళ్ళ పిన్ని అన్నట్టు, అందుకే నేను అమ్మమ్మ అని పిలుస్తా. అటు నుంచి అత్తమ్మ అవుతుంది. ఏమా కాయ ఏమా? పెసరపప్పు కోసమా? ఓకే ఓకే. అక్క తమ్సే చౌకాయ అక్క మన కసన్ రండి. హాయ్, హలో లడ్డు. ఇప్పుడే లేచినవారా? అక్క స్కూల్కి పోయిందా? అయ్యో అయ్యో, అదే 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 అదే. చూశారు కదండి, నేను టైంకి వెళ్ళినా నడుస్తుంది అన్నట్టు. చాలామంది కాలనీ అక్క వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళే వంటలు చేశారు. సూపర్ ఉండే అసలు. ఒక్కొక్క కర్రీస్ అయితే వేరే లెవెల్లో ఉండే. క్యాటరింగ్ మాట్లాడినా అంత టేస్ట్ ఉండదు అన్నట్టు, అంత బాగా వంటలు అయితే అన్నీ చేసిర్రు అక్క వాళ్ళు. అక్క వాళ్ళందరూ వస్తారని నాకు తెలుసు కాబట్టి నేను కొంచెం లేట్ వెళ్ళాను. అండ్ నన్ను ఇంకా వాళ్ళు చిన్నపిల్లల్లాగానే చూస్తారు అన్నట్టు, అందుకని చెప్పేసి మనకు పెద్ద పని అని చెప్పారు. అక్క వాళ్ళందరూ నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి మేము చేస్తాం అని చెప్పేసి చెప్తూ ఉంటారు అన్నట్టు. కొన్ని చోట్ల మాత్రం కావాలని చేస్తారు వేరే వాళ్ళు. ఈ వీడియో వాళ్ళకి అర్థమవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను మరి నేనైతే. అండ్ ఇది చూస్తున్నారు కదా, నేను వెళ్ళేసరికి అయితే దాదాపుగా వంట ఫినిషింగ్లో ఉండింది. నేను కూడా కొంచెం ఎర్లీగానే వెళ్ళాను, పర్వాలేదులేండి. కొంచెం త్వరగానే వెళ్ళి అందరితో కూర్చొని ఇట్లా సరదాగా మాట్లాడుతూ కొంచెం వీడియో అయితే తీసుకుందాం, ఎప్పటికీ గుర్తుంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా వీడియో అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఎందుకో తెలియట్లేదు, యూట్యూబ్లో వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క విషయం క్యాప్చర్ చేయాలని అనిపిస్తుంది. ఎక్కడైనా ఇట్లా హడాహుడి కనిపిస్తే చాలండి బాబు, నాకైతే వీడియో స్టార్ట్ చేసుడు అన్నట్టు ఈ విధంగా ఉంటుంది. ఎందుకో తెలియదు, అదొక హ్యాపీనెస్ అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అండ్ ఇంకా యూట్యూబ్లో వచ్చినప్పటి నుంచి ఇంతకుముందు అయితే ఫోటో తీసుకోవాలంటే అంత బద్ధకం ఉండే. నేను ఈ మధ్యలో అయితే ఈ మధ్యలో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఏ చిన్న విషయమైనా సరే మా ఫ్యామిలీలో జరిగేటి, మేము ఎలా ఉంటాం, ఫ్యామిలీలో జరిగే చిన్న చిన్న ఈవెంట్స్ అండ్ చిన్న చిన్న సరదాలు మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ చిన్ని ప్రయత్నం అన్నట్టు నాది. అలాగే మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఏం తీసుకెళ్తాం చెప్పండి, పోయేటప్పుడు ఏది తీసుకెళ్ళామో కొన్ని రోజులు అంటే నెల కూడా గడవదు, మర్చిపోతాం ఆ వ్యక్తిని అనేది. అండ్ నేను కళ్ళ ముందు కూడా చూస్తూనే ఉన్నాము, అందుకని చెప్పేసి ప్రతి ఒక్క మూమెంట్ని క్యాప్చర్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడండి అందరం సరదాగా కూర్చొని వంటలు చేసుకున్నాం. అన్ని ముచ్చట్లు అట్లా మాట్లాడుకుంటూ సరదాగా కూర్చొని వంటలు చేసుకున్నాం. ఆ తర్వాత అయితే ఈ విధంగా అన్ని కర్రీస్తో పాటు ఈ విధంగా రైస్ కూడా వడ్డిస్తున్నది అక్క. మేమైతే ఈ విధంగా అన్నం తిన్నాం, చాలా టేస్ట్ ఉండే అండ్ మాకైతే చాలా బాగా నచ్చింది కూడా. ఇప్పుడైతే తింటున్నాము. ఇక్కడ చూడండి స్వీట్ ఫస్ట్ అక్క, స్వీట్ సూపర్ మస్తు చేసింది అక్క స్వీట్.
లాస్ట్కి అయితే ఈ విధంగా అందరికీ బాయ్ చెప్పి ఎక్కడికక్కడ వెళ్ళిపోయామన్నట్టు. అండ్ అక్కడికే 4 o'clock వరకు అక్కడనే ఉన్నామన్నట్టు. 4 o'clock మళ్ళీ టీ తాగిపించి పంపించారు. అదేనండి నెక్స్ట్ డే ఈ వీడియో అన్నట్టు. అండ్ నేనైతే అసలు వీడియో తీయాలి అని చెప్పేసి ఏమీ అనుకోలేదు, ఎందుకంటే అక్కడికే వీడియోస్ చాలానే ఇంకా పెండింగ్ ఉన్నాయిలే అని చెప్పేసి వీడియో ఏమీ అనుకోలేదు అన్నట్టు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మేము కాలనీ అక్క వల్ల మనముంది 21st డే ఉండి అక్కడికి వెళ్ళొచ్చామన్నట్టు. జస్ట్ ఓన్లీ ఫొటోస్ మాత్రమే తీసుకున్నాను. ఆ తర్వాత అందరం కలిసి వెళ్ళాము. అయితేనండి నెక్స్ట్ వీడియో అన్నట్టు ఇది. అండ్ నేనైతే వీడియో ఓన్లీ ఫొటోస్ అయితే తీసుకుందాం అనుకున్నాను. వెళ్ళి తినేసి వచ్చినాక ఇక్కడ మా మరిది వాళ్ళ ఇంటి ముందట మీటింగ్, ఇల్లు చూసారు కదా ఇంతకుముందు కూడా, ఇక్కడ మీటింగ్ పెట్టి అందరం కూర్చొని మాట్లాడుతున్నాం అన్నట్టు. అంతలో అక్క కూల్ డ్రింక్ తీసుకొచ్చింది, ఇప్పుడు కూల్ డ్రింక్ తాగాలట. ఇట్లా ఉంటుంది మర్యాద. ఫంక్షన్ నుంచి వస్తూనండి ఆపోజిట్లో అక్క వాళ్ళ ఇల్లు ఉంటుంది, ఇంకా ఆపోజిట్లోనే మరిది వాళ్ళ ఇల్లు ఉంటుంది అన్నట్టు. అందరం వచ్చి అక్కడికి వస్తేపు అట్లా కూర్చున్నాము, సరదాగా మాట్లాడుతూ ఉంటే నాకు కూడా ఈ చిన్న వీడియో తీసుకోబుద్ధి అయింది అన్నట్టు. ఎంత హ్యాపీగా అనిపిస్తే చెప్పండి, అందరితో కలిసి ఇట్లా సరదాగా అలా కూర్చొని మాట్లాడుతున్నామో లేదో. అంతలో అక్క అయితే కూల్ డ్రింక్ కూడా తీసుకొచ్చింది. ముందే మేము రాకముందే టీ కూడా పెట్టేసిందట. ఆ లోపల కూల్ డ్రింక్ తీసుకొచ్చింది. చల్లగా కూల్ డ్రింక్ తాగండి, ఇప్పుడే తినేసి వచ్చాం కదా అని చెప్పేసి అందరికీ అయితే ఈ విధంగా కూల్ డ్రింక్ పోస్తుంది అన్నట్టు. ఈ అందరం చాలా రోజుల తర్వాత ఎప్పుడు ఒకసారి కలుస్తామన్నట్టు. అప్పుడు కలిసినప్పుడు అయితే ఈ విధంగా సరదాగా చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాం అందరం. ఇప్పుడు కూర్చొని అందరం ఫంక్షన్ ఒక చోట అయితే కూల్ డ్రింక్ పోసింది ఒక్క చోట. అక్కడ అక్క నిలబడి తాగుతుంది చూడండి. హాయ్ చెప్పండి అక్క. అక్క కూల్ డ్రింక్ తెప్పించింది అందరి కోసం. ఈ అక్క వాళ్ళ మరదలు పోసింది ఇప్పుడు అందరికి కూల్ డ్రింక్. మా మరిది ఇంటి ముందర కూర్చొని కూల్ డ్రింక్ తాగుతున్నాం. ఇట్లా ఉంటుంది అన్నట్టు. 3 ఇల్లు కవర్ చేసినాం. అందరం కలిసినాం కదా, చిన్న వీడియో తీసుకుందామని నేను వీడియో తీస్తున్నా. మళ్ళా చెల్లెలు వచ్చిర్రు, నువ్వు కూల్ డ్రింక్ పోయలేదని మా అన్న తిడతాడు కదా వదినా. కూల్ డ్రింక్ తాగినాక గ్లాస్ పడేయకండి, టీ పోతారంటే నా పుట్టింటి వాళ్ళు ఉన్నోళ్ళే అని చెప్తాను అక్క. తాగి కొంచెం కూల్ అయినామో లేదో వేడి వేడి చాయ్ తీసుకొచ్చి అందుకే గ్లాసులు పడేకుర్రా బాబు అన్న. కాదక్క, ఇటు నుంచి ఒక గ్లాస్ అటు నుంచి ఒక గ్లాసు దాంట్లో పోసుకుంటే అయిపోయాయి. చల్లగా కూల్ డ్రింక్, వేడి వేడి చాయ్. చూసారు కదా, ఈ విధంగా అయితే అందరం కలిసి సరదాగా ఇట్లా ముచ్చట్లు పెడుతూ ఉన్నాం అన్నట్టు. భలే సరదాగా అనిపిస్తుంది అన్నట్టు ఇలా కూర్చొని అందరం ముచ్చట్లు పెడుతుంటే. అండ్ ఆ తర్వాత అయితే అక్క కూల్ డ్రింక్తో పాటు ఈ విధంగా టీ కూడా తీసుకొచ్చింది. అది కూడా తాగేసి ప్రశాంతంగా కొద్దిసేపు మళ్ళీ ముచ్చట్లు పెట్టి ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అన్నట్టు. ఇట్లా ఉంటుంది. పొద్దున్న ఎప్పుడో వచ్చినా నిన్న అట్లా టైంపాస్, ఇవాళ టైంపాస్, మొత్తం టైంపాస్ వర్కే లేదు. వెనకాల ఉండిపోయారు. కానీ మేము తింటాం కానీ మా వాళ్ళు పోవాలి. ఇట్లా ఉంటుంది లేడీస్ పంచాయతీ. బాగుంది కదా. చలో బాయ్ అక్క. మరి మళ్ళీ ఎప్పుడు కలుద్దాం మళ్ళా. అమ్మ బాబాయ్. చూసారు కదండి, 2 రోజులు అయితే మొత్తం ఇలా గడిచిపోయింది అన్నట్టు సరదాగా. అండ్ ఈ నెక్స్ట్ అయితే ఇప్పుడు నా వర్క్ పైన కొంచెం టైం పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ మొత్తం ఇటువంటి తిరగడం వల్లనో ఏమో తెలియదండి, మొత్తం వర్క్ పైన కూడా ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడు 2 రోజులు కూర్చుంటే కానీ ఆ వర్క్ అనేది కంప్లీట్ చేయలేమన్నట్టు. ఇది ఇవాళటి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరి నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.